అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. మరి హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి పెదవులు పలుకుతాయి కదా. పరిస్థితులను బట్టి మనం స్పందిస్తుంటుంటాం. మరి ఇప్పుడు యెరూషలేము గురించి ఎందరూ భారంగా ప్రార్థన చేస్తున్నారు. యెరూషలేము గురించి ఎందరూ భారంగా ప్రార్థన చేస్తున్నారో వారు దీవించబడుదురుగాక. మరి పరమ తండ్రి ఆ వాగ్దానం ఇచ్చాడు. పరలోకపు తండ్రి ఆ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాను నేను. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక అని ఆయన లేఖనము చెబుతుంది. కాబట్టి ప్రపంచానికి దిక్సూచి ఎవరంటే యెరూషలేము వాసులు, ఇజ్రాయేలీలు. వారే యూదులుగా పిలువబడుతున్నారు. మరి మనం చదవబడిన కీర్తన గ్రంథంలో దావీదు గారు రాజుగారు రాసిన కీర్తన ఇది 122వ కీర్తన. 120 నుంచి 134 వరకు ఈ 15 కీర్తనలు యాత్ర కీర్తన అని రాయబడి ఉంటుంది, మనకు తెలుసు. ఇందులో మరి ఎందుకు వెళుతారట వారు యెరూషలేమునకు? ఆయన మందిరము అక్కడ ఉన్నది కాబట్టి ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎందు గురించి వెళుతారట? 4వ వచనం, 122 కీర్తన 4వ వచనంలో ఉంటుంది. ఇజ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. కాబట్టి ఇజ్రాయేలీలు అక్కడ ఉన్నారు, యెరూషలేము ఉన్నది అక్కడ అంటే ఆయన నామము అక్కడ స్తుతించబడుతుంటుంది. ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కొరకు మరి మనము నెలపొడుపు నాడు కూడా యెరూషలేము ప్రాకారముల మీద మరి ప్రార్థన చేయు వారిని, కావలి వారిని మేల్కొని ఉండమని మరి ఆ ఉపదేశం మనము సేవకుడు దయాకర్ బ్రదర్ ద్వారా విన్నాము. ఈ దినమున మనము యెరూషలేము క్షేమము గురించి ప్రార్థన చేద్దాము. యెరూషలేము క్షేమం గురించి ఎందుకు ప్రార్థన చేయాలి? యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేస్తే మన కుటుంబాలలో ఎలా క్షేమమునిస్తానన్నాడు పరమ తండ్రి, ఏ విధంగా మన కుటుంబాలను వర్ధిల్ల చేస్తానన్నాడు. ఈ మాటలు కొన్ని మనము ధ్యానించుకొని మరి ముందుకు సాగుదాము. సో మెసేజ్ విషయమై సలోమి ప్రార్థన చేస్తుంది. మైకు సలోమికి ఇవ్వండి. సో 122వ కీర్తన 6వ వచనము. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. అక్కడ గాక లేదు కానీ నేను పెడుతున్నాను. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. ప్రార్థన. మహాప్రేమగల మా తండ్రి, పరలోకమందున మా నాయన, ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తమును సృష్టించిన మా సృష్టికర్త యెహోవా ఎలోహిము యొక్క ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. గడిచిన వారమంతా భద్రపరుచుకొని మరి ఒక వారంలోకి అయ్యా మమ్మల్ని ప్రవేశపెట్టి తండ్రి, సంఘంగా సమాజంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నైనా అయోగ్యులం, అభాగ్యులం ఎందుకు పనికాడు మమ్మల్ని అయినా అయ్యా ఎంతో అపాయకరమైన రోజుల్లో ఉన్నప్పటికీనైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి అయ్యా మీ సన్నిధిలో కోరి అయ్యా మీ యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు తండ్రి. మీకు స్తోత్రాలైనా అయ్యా. ముఖ్యంగా తండ్రి అయ్యా భావన్ మీరు ఈరోజు నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలైనా. మీ బిడ్డ ద్వారా తండ్రి మీరు మాకు అందించబోయే ఆత్మీయమైన ఆహారాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం మేము జీవించి నడుచుకుంటకు, ముఖ్యంగా తండ్రి యెరూషలేము యొక్క క్షేమం నిమిత్తము అయ్యా బిడ్డ బోధించబోచుండగా తండ్రి అయ్యా యెరూషలేము నిమిత్తము తండ్రి మేము ఎలా రోధించాలో తండ్రి అయ్యా మీ సన్నిధిలో మేము ఎలా మొరపెట్టాలో తండ్రి మా యొక్క రోదనను ఆలకించండి తండ్రి. మీకు స్తోత్రాలైనా. యెరూషలేము క్షేమం నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, మొరపెడుతున్నాము నైనా. అయ్యా మీరే యెరూషలేము చుట్టూ మీ యొక్క దూతల కాపుదల దయచేయమని
అయ్యా బిడ్డ ద్వారా మాకు అందించబోయే ఆత్మీయమైన ఆహారాన్ని మా హృదయంలో భద్రపరుచుకుంటకు మీరే మాకు సాయం తెచ్చేయమని ముందున్న సమయం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ భావను మీ యొక్క పాదములద్ద పెడుతూ మా కొరికే ప్రాణం పెట్టి తిరిగి రానైనా మా రక్షకుడు విమోచకుడైన యాషో మెస్సీ అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా సలోమి, థ్యాంక్ యూ. సో దావీదు రాజు గారు ఈ కీర్తన రాస్తూ ఆయన తరతరాలకు ఈ యొక్క వాగ్దానమును ఆయన తెలియపరుస్తున్నాడు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము యొక్క క్షేమము గురించి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని దావీదు రాజు గారు తెలియపరుస్తున్నారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మనం వర్ధిల్లబడాలి అంటేనట దేన్ని ప్రేమించాలి? యెరూషలేమును ప్రేమించాలి. ఎందుకు యెరూషలేమునే ప్రేమించాలి? యెరూషలేముని ఎందుకు ప్రేమించాలి? యెరూషలేము గురించి ఎందుకు ప్రార్థన చేయాలి? అంటే మన పురాలలో క్షేమం ఉండాలంటే, మన ఇంటిలో క్షేమం ఉండాలంటే, మన పట్టణంలో క్షేమం ఉండాలంటే, మన దేశంలో క్షేమం ఉండాలంటే యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయాలి. సో యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేస్తే ఆ యెరూషలేమును కాపాడుచున్న ఆ పరలోకపు తండ్రి మన కుటుంబాల్లో క్షేమమునిస్తాడు, మన కుటుంబాలలో ఆశీర్వాదం ఇస్తాడు. ఎందు గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాము. సో యెరూషలేము గురించి కొన్ని మాటలు ధ్యానించుకునే ముందు అసలు యెరూషలేమును ముందుగా ఏమని పిలిచేవారట? కీర్తన గ్రంథము 76వ అధ్యాయము 2వ వచనము. కీర్తన గ్రంథము 76 2వ వచనము. షాలేములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయమున్నది. ఎక్కడనట? షాలేములో. అని షాలేము అనగానే మనమందరం అంటున్నాం కదా షాలోం అని. షాలేము అంటే సమాధానము కలిగిన పట్టణము. ముందుగా ఆ పట్టణానికి ఉన్న పేరేంటి? షాలేము అనే పట్టణము. అందుకే కదా షాలేము రాజైన మెల్కిసెదెకు వచ్చి అబ్రహాము గారికి రొట్టెను ద్రాక్ష రసమును ఇచ్చాడని మనకు 14వ అధ్యాయం ఆదికాండము 18వ వచనం మనం చూస్తాము. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు. షాలేము రాజైన మెల్కిసెదెకు అబ్రహాము గారికి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. ఆ షాలేములో ఆయన గుడారం ఉన్నదట. షాలేములో ఎవరు గుడారం ఉన్నది? ఆయన పర్ణశాల మాటను మనల్ని దాచిపెడతాడనే వాగ్దానం ఉంది కదా మనకు. ఆయన గుడారము మాటను ఆయన మనల్ని దాచిపెడతాడనే వాగ్దానం ఉంది కదా. సో కాబట్టి ఆ షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. చూడండి ఎంత అద్భుతముగా పరలోకపు తండ్రి కీర్తనకారుడు ద్వారా మరి ఆసాపు గారు రాసిన కీర్తనలో రాయించి పెట్టారు చూడండి. సో ఎక్కడనట? షాలేములో ఆయన గుడారము, సియోనులో ఆలయము. సో అందుకే యెరూషలేములోనే, యెరూషలేము చుట్టూ అన్ని పర్వతములే, యెరూషలేము చుట్టూ అన్ని పర్వతములే. సో యెరూషలేము చూసి వచ్చిన వారికి తెలుస్తుంది ఆ యెరూషలేము కానీ ఇప్పుడు చూసి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అందరికీ గూగుల్లో, మొబైల్లో అందరికీ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నదని అందరికీ తెలిసిపోతుంది. కానీ పరలోకపు తండ్రి యెరూషలేమును చూడని వారికి సైతమును ఈ యొక్క శ్రేష్టమైన గ్రంథములో యెరూషలేమును గురించి వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. 125వ కీర్తనలో యెరూషలేము చుట్టూ ఏ విధంగా ఆయన కాపలా ఉంటారో సెలవిస్తాడో మనకు. 2వ వచనం 125వ కీర్తన 125 2వ వచనం. నీతిమంతులు, కీర్తన గ్రంథము 125 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నది ఎంత వాస్తవమో, ఎంత నిజమో, ఎంత సత్యమో, అదే విధముగా ఆయన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడనేది అంతే నిజము సుమా, అంతే నిజము సుమా. సో మన చుట్టూ ఎవరుంటున్నారు? ఆయన యొక్క దూతలు మనకు కాపలా ఉంటున్నారు. ఆయన ప్రజల చుట్టూ ఎవరుంటున్నారు? ఆయన భక్తుల చుట్టూ ఎవరుంటున్నారు? యెహోవా యందు భయభక్తుల చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. కాబట్టి సో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నది ఎంత నిజమో, ఎంత వాస్తవమో, ఎంత సత్యమో, ఆయన తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడనేది అంతే నగ్న సత్యము సుమా.
మొదటి రాజుల గ్రంథములో మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనము. 11వ అధ్యాయము 13వ వచనం. రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చెదను. ఏమంటున్నాడు ఇక్కడ? సొలొమోను గారితో పరలోకపు తండ్రి తెలియపరుస్తున్నాడు. ఏంటి? రాజ్యం నీవు చేసిన పొరపాటును బట్టి రాజ్యమంతా తీసివేయను, కానీ నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీకు ఉంచెదను. దేన్ని బట్టేట? ఆయన కోరుకొనిన పట్టణము యెరూషలేము పరలోకపు తండ్రి యెహోవా కోరుకొనిన పట్టణము. ఆ షాలేము రాజు ఎక్కడి నుంచి అయితే వచ్చి అబ్రహాము గారికి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడో ఆ యారూషలేం అందరికీ తెలుసు కదా అర్థము. చిన్నబిడ్డలు కూడా తెలుసు కదా, చెప్తారా చిన్నబిడ్డలు ఎవరైనా? యెరూషలేము యొక్క అర్థము 5 రోజులైంది యెరూషలేము యొక్క అర్థము చెప్పి. 5 రోజులు, న్యూ మూన్ రోజు. సో అంటే ఈ చెవితో వినాలి, ఈ చెవితో కాదు అదే చెవితో వదిలిపెట్టేసేయాలి. సో ఈ చెవిలోకి వస్తే పొరపాటున వస్తే మళ్ళీ ఎక్కడే బ్రెయిన్లో స్టోర్ అవుతుందో. సో యెరూషలేము, రు అంటే నుండి, ఫ్రమ్, నుండి, షాలేము సమాధానము పొందిన పట్టణము. యా అంటే ద క్రియేటర్ నేమ్, సృష్టికర్త యొక్క పేరు. యా అనగా ఉన్నవాడు, ఉన్నవాడి యొద్ద నుండి, ఉన్నవాడనే ఆయన యొద్ద నుండి సమాధానము పొందిన పట్టణము యెరూషలేం. అంటే యా నుండి, యా అనగా ఉన్నవాడు, రు అనగా నుండి, ఫ్రమ్ అంటే ఆయన నుంచి బయలుదేరినది, సమాధానం ఆయన నుంచి బయలుదేరింది. ఆయన నుంచి బయలుదేరిన షాలేము సమాధానము కలిగిన పట్టణము. కాబట్టి ఆ పట్టణము నువ్వు ఎందుకు కోరుకుంటున్నాడట? ఆయన కోరుకొనిన పట్టణము. ఎందుకు? ఆయన పేరు అందులో ఉన్నది. ఆ పట్టణములో, ఈ సృష్టిలో ఏ పట్టణములో కూడా ఆయన పేరు పెట్టబడి ఉండదు సుమా. కానీ అపవాది అక్కడ కూడా చొరబడి ఆ వై తీసేసి జేబెట్టి ఆ యా నామము లేకుండా చేశాడు, జెరూషలేం అని పెట్టి. కానీ అది యెరూషలేము, యా నుండి సమాధానము పొందిన పట్టణము. సో కాబట్టి ఆయన కోరుకున్న పట్టణము నిమిత్తము మరి ఇంకొకటి ఏంటట? ఆయన ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న తన హృదయానుసారుడైన దావీదు గారి నిమిత్తము ఒక గోత్రము ఆనాడు వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజు వరకు కూడా ఆ వాగ్దానము స్థిరపరచబడింది. ఈ రోజు వరకు కూడా ఆ యూదా గోత్రము, ఆ దావీదు గారి వంశజులు యొక్క గోత్రం ఈ రోజు వరకు స్థిరముగా, వారితో పాటు బెన్యామీనీలు కూడా అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరూ ఇజ్రాయెల్ అందరూ సమకూర్చబడుతున్నారు, అది వేరు విషయము. కానీ పరమతండ్రి 3000 సంవత్సరాల క్రితము దావీదు గారికి ఇచ్చిన వాగ్దానమును ఇక్కడ సొలొమోను రాజు గారితో తెలియపరుస్తున్నాడు. అయ్యా, మీ నాన్న అయిన దావీదు గారి నిమిత్తము నేను కోరుకొనిన నా పట్టణమైన యెరూషలేము నిమిత్తము ఒక గోత్రమును ఎల్లకాలం ఆ గోత్రమును రూపుమాపడానికే, ఆ పట్టణమును లేకుండా చేయడానికి కొరకే లోకములోని మరి అపవాది సంబంధికులు అనేకులు, దుష్ట సంబంధికులు అనేకులు, సాతాను సంబంధికులు అనేకులు ఆ పట్టణమును లేకుండా చేయాలి, ఆ గోత్రమును అక్కడ లేకుండా చేయాలి. సో కానీ వాగ్దానం ఇచ్చింది ఎవరు? సృష్టిని సృష్టించిన సృష్టికర్త వాగ్దానమని వారికి తెలియక ఈ గ్రంథములో ఉన్న సత్యవంతుడు ఎవరో తెలియక ఆ చుట్టూన్న ఆ దుర్మార్గపు దేశాలన్నీ కూడా మరి ఎన్ని మార్లు బుద్ధి చెప్పినా బుద్ధి రావడం లేదు. సో ఎన్ని మార్లు వారి ఓటమి చవి చూసిన 5 దేశాలు కలిసి వచ్చారు, 8 దేశాలు కలిసి వచ్చారు. ఎన్ని రోజులలో వచ్చారో అన్ని రోజులలోనే వారు పారిపోయారు. కానీ ఇప్పుడు ఎవరిని లేపారు? వారు యుద్ధ నీతి ఉంటుంది, ఒక యుద్ధ నీతి ఉంటుంది. శత్రు సైన్యము
యుద్ధము చేయాలంటే యుద్ధ నీతి ఉంటుంది. కాబట్టి యుద్ధ నీతి లేని టెర్రరిస్టులను లేపారు. టెర్రరిస్టులకు యుద్ధ నీతి ఉండదు. పసిబిడ్డలను, తల్లులను, గర్భవతులను చంపాలనేది, చంపకూడదనేది వారికి ఆ దయాదాక్షిణ్యాలు ఉండవు. కాబట్టి మరి అక్టోబర్ 7th 23లో ఎగ్జాక్ట్గా 10 months అయింది. ఈరోజుకు 10 months కంప్లీట్ అయింది. ఈ 10 monthsలో మరి 10 months క్రితము ఎంత భయంకరంగా హమాస్ తీవ్రవాదులు అప్పుడు వారి వెనకాల ఉన్నవారు ఎవరో వెంటనే వాళ్ళు బయటపడలేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులు మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళడం లేదు, కానీ వారి పరిస్థితుల్లో పరలోకపు తండ్రి చూసుకుంటున్నాడు. మనం మాత్రం ఏం చేయాలి? యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయాలి. బిడ్డలారా, ఎందుకు ఆయన క్షేమం గురించి ప్రార్థన చేయాలి? ఆ పట్టణం క్షేమం గురించి ఆయన కోరుకొనిన పట్టణము కాబట్టి. మీకు ఆ పట్టణము కావాలని ఉంటే అందరూ పాడుతారు కదా, క్రైస్తవ లోకం అందరూ పాడతారు, సియోను పాటలు సంతోషంగా పాడుతూ సియోను వెళ్ళేదామని. అవునా లేదా? పాడని వారు ఎవరు ఉండరు, ఈ పాట రాని వారు ఎవరు ఉండరు. సో సియోను వెళ్ళాలంటే సియోనులోనే ఉంది, యెరూషలేములోనే ఆ సియోను కొండ ఉన్నది, యెరూషలేములోనే ఆ ఒలివ కొండ ఉన్నది, ఆ యొక్క యెరూషలేములోనే ఆ యొక్క మోరియా పర్వతం ఉన్నది, ఆ యెరూషలేములోనే ఆ గొల్గతా కొండ ఉన్నది. ఈ కొండలన్నిటికీ చరిత్ర కలదు. ఈ కొండలన్నిటికీ సో చూసొచ్చినప్పుడు మరి నేను నిజంగా ఈ మెసేజ్ ధ్యానించాలని పరలోకపు తండ్రి నాకు నిన్నటి దినం నుంచి ప్రేరేప కలిగినప్పుడు మేము యెరూషలేముకు లాస్ట్ ఇయర్ వెళ్ళిన సంగతి నిజంగా మర్చిపోయాను. ఇప్పుడు పాట పాడుతుండగా పరమ తండ్రి గుర్తు తెప్పించాడు. సతీష్ నేను పాట పాడుతున్నప్పుడు యెరూషలేము అని గుర్తొచ్చి మేము ఎగ్జాక్ట్లీ ఏ డేట్లలో యెరూషలేములో ఉన్నామని వెళ్ళి నేను మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళి బుక్ తెచ్చుకున్నాను. సో ఈ రోజున ఎక్కడున్నాం చెప్పండి? యెరూషలేంకి వెళ్ళి వచ్చిన వారు ఇప్పుడు 3 ఉన్నారు ఇక్కడ. గత సంవత్సరము మనము 9th August నాడు ఎక్కడ ఉన్నాము? ఏ పట్టణంలో ఉన్నాము? ఎవరికైనా గుర్తుందా? 3లో ఎవరు గుర్తుందా? గిఫ్ట్ ఇస్తాను. అలా కాదు, పర్ఫెక్ట్గా చెప్పాలి. ముందు తెలియదన్నావు, యు ఆర్ డిస్క్వాలిఫైడ్. మళ్ళీ ఇప్పుడు ఆన్సర్ చెప్పినా నాట్ క్వాలిఫైడ్. సో యెరూషలేములోనే ఉన్నాం. ఎక్కడున్నాము? యెరూషలేములోనే, అది కూడా డొలారోసాలో. ఆ యొక్క యాషువా మెస్సీయ వారిని మీరు తర్వాత చెక్ చేసుకోండి, నేను డేట్ రాసి పెట్టాను, కావాలని నా బుక్కులు కూడా చూసుకోండి. సో ఈ 9th August నాడు ఆ డొలారోసా అనగా శిలువ మార్గము, శ్రమల మార్గము. సో యాషువా మెస్సీయను తీసుకువెళ్ళిన ఆ యొక్క 14 స్టేషన్లోనూ ఆయన ఆగుతాడు. దాని తర్వాత మళ్ళీ ఆ యొక్క వేలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళాం. సో ఆ వేలింగ్ వాల్కు ఈ యొక్క డొలారోసాకు మధ్యలోనే ఉండేదే ఆ డోమ్ ఆఫ్ ద రాక్. ఎక్కడైతే మందిరం ఉండాలో అక్కడ మసీదు ఉంది అక్కడ. సో యాదృచ్ఛికంగా ఈ మెసేజ్ తీసుకోవాలని అనుకున్నాను, కానీ ఆగస్టులో అనేది గుర్తుంది, ఆగస్టులో వెళ్ళామని. కానీ ఆగస్టు 4th నుంచి 14th వరకు వెళ్ళామనేది మాత్రము నేను నిజంగా మర్చిపోయాను. ఈరోజు మరి పాట పాడుతున్నాడు పరమ తండ్రి, మరి నాయన ఆ మెసేజ్ తీసుకుంటున్నావు, ఇది మర్చిపోయావా అని జ్ఞాపకం చేయించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో యెరూషలేము మేము గత సంవత్సరం వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా దీవెనకరంగా ఉంది, సంతోషకరంగా ఉంది. కానీ ఇప్పుడు అంతా అల్లకల్లోలమైన పరిస్థితి బాహ్య ప్రపంచానికి. ఏంటి నేను చెప్తున్నది? జాగ్రత్తగా వినండి. అల్లకల్లోలమైన పరిస్థితి బాహ్య ప్రపంచానికి కనబడుతుంది, కానీ అక్కడ వారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో తెలుసా? మన వారు అక్కడ ఉన్నారు, వారితో నేను నిన్న మాట్లాడాను ఒక 45 minutes. సో వారితో సో అసలు అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టుగా మాకు ఇక్కడ ఏమాత్రము తేడా లేదు. సో కాకపోతే స్కూల్స్, కాలేజీలన్నీ యథావిధిగా జరుగుతున్నాయి, ఆఫీసులు యథావిధిగా వెళుతున్నారు, బ్యాంకులన్నీ యథావిధిగా, మార్కెట్లన్నీ యథావిధిగా ఉన్నవి. కానీ ప్రపంచానికి అంతటికి మాత్రము అల్లకల్లోలంగా కనబడుతున్నది. చూడండి, వారిపైన ఎందుకు వారంత నెమ్మదిగా ఉన్నారు, వారెందుకు అంత ప్రశాంతంగా ఉన్నారు? ఎందుకనగా వారు ఆయన రెక్కల నీడన ఉన్నారు సుమా. హల్లెలూయా! వారు ఎవరు రెక్కల నీడన ఉన్నారు? ఇజ్రాయెలు కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానమును వారు నమ్మినవారు, విశ్వసించిన వారు. కాబట్టి మనము నమ్మితే బిడ్డ, మనం నమ్మితే పరిశుద్ధులారా, ఇజ్రాయెలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడిన వాగ్దానం మనం నమ్మితే మన కుటుంబాల్లో ఏ శ్రమలున్నా, ఏ బాధలున్నా, ఏ అనారోగ్యతలున్నా, ఏ వేదనలున్నా, ఏ యొక్క ఇరుకులు ఇబ్బందులున్నా
నా తండ్రి, నా రక్షకుడు, నా విమోచకుడు, నా యాషువా నన్ను కాపాడువాడు. ఆయన కునుకడు నిద్రపోడు, ఆయన నన్ను కాపాడుతుంటాడు. ఎప్పుడు నీవు యెరూషలేమును ప్రేమిస్తూ ఉన్నప్పుడు, యెరూషలేము క్షేమం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు. అదే అధ్యాయంలో, అదే మొదటి రాజుల గ్రంథములో ఇంకొక మాట కూడా 11వ అధ్యాయంలో 36వ వచనములో ఒక మాట ఉంటుంది. 11 నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరికొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు. చాలమ్మా. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఎందుకు కోరుకున్నాడట ఆ పట్టణాన్ని? పరలోకపు తండ్రి చెప్తున్నాడు స్పష్టంగా, అక్కడ నా నామము ఉంటుంది, అక్కడ నా నామమును ఉంచాను. సో చూడండి, ప్రపంచంలో నామం ఎక్కడా కూడా మారిపోయినా, ప్రపంచంలో ఏ దేశం యొక్క పేర్లు రకరకాలుగా, ఇరాక్ యొక్క పేర్లు రకరకాలుగా మారుతూ వచ్చినాయి కాలక్రమేణా. మన దేశం పేరు కూడా మరి ఒకప్పుడు మన దేశం పేరు వేరే. సో మన దేశం పేరు కూడా మారుతూ వచ్చింది కాలక్రమేణా. సో మన రాష్ట్రం పేరు లేక మన హైదరాబాద్ నగరం పేరే ఒకప్పుడు వేరే, ఈ హైదరాబాద్ నగరం పేరే వేరే పేరు. సో ఇప్పుడు కాలక్రమాన్ని మారుతూ వచ్చింది. ఇలా ప్రపంచంలో ఏదైనా మారింది, కానీ యెరూషలేము పేరు మాత్రము మారలేదు సుమా. ఇజ్రాయెల్ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత 1948లో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ యెరూషలేము అని మాత్రమే వారు పలుకుచున్నారు, యెరూషలేము అని మాత్రమే వాళ్ళు సంబోధిస్తున్నారు. ఎందుకు? ఆయన నామాన్ని స్మరించడము, ఆ పట్టణాన్ని స్మరించడం అంటే, ఆ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే యాను జ్ఞాపకం చేసుకోవడము, పరలోకపు తండ్రి యొక్క ఆయన నామమును జ్ఞాపకం చేసుకోవడము. కాబట్టి పరిశుద్ధులారా, ఆయన నామము అక్కడ ఉంచబడింది. అందుకే యాషువ మెస్సే వారు ఒక మాట అంటారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో, భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము. 34వ వచనం కూడా చూడండమ్మా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు అది ఎలోహిం సింహాసనము, భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము. సో యాషువ మెస్సే వారు చెప్తున్నారు, అయ్యా మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. బిడ్డలారా, ఉంటున్నారా ఆ విధంగా? నేను సూటిగా అడుగుతున్నాను, మీ మాటలు అవును అంటే అవును, కాదు అంటే కాదుగా ఉంటున్నాయి. ఇంతకన్నా వాటిని మించి వచ్చేది ఎవరి నుంచి వస్తుందట? దుష్టిని నోటి నుండి వస్తుంది. అంటే అవును అంటే అవును, కాదు అంటే కాదుగా లేనప్పుడు మన మాటలు దుష్టుని యొక్క, అంటే దుష్టుని వశములో ఉన్నవారం అవుతాము సుమా. కాబట్టి దుష్టుని వశములో ఉంటే మనము యెరూషలేమును ప్రేమించలేము, దుష్ట సంబంధికులనే ప్రేమిస్తాము. సో దుష్ట సంబంధికులుగానే ఉంటాము. ఆ దుష్టుడిచ్చే ఆ యొక్క ఆకర్షణీయమే వాటి గురించే వెళుతాము, చివరికి ఆయన స్వాస్థ్యమును కోల్పోతాం. కాబట్టి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అయ్యా మీరు మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. ఏ విధంగా అంటే, ఆకాశము తోడనవద్దు అది ఆయన ఎంత మాత్రము, ఆకాశం అది ఆయన సింహాసనము, భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము, అదేవిధంగా యెరూషలేము తోడనవద్దు. చాలామంది ఈజీగా ఏమంటే ఒట్లు పెట్టుకుంటారు కదా, మరి మన పరిశుద్ధులైతే ఒట్లు పెట్టుకోరు, కానీ అన్యులైతే మాటకు ముందు రకరకాల వాళ్ళకి ఇష్ట దైవాల పేర్లు పెట్టి ఒట్టు పెట్టుకుంటారు. లేకుంటే ఇంకా వాళ్ళ అమ్మ తోడనో, వాళ్ళ నాన్న తోడనో, ఇక రకరకాల వాళ్ళు ప్రేమించే వారి తోడు కానీ మనమట చివరికి ఏమంటాడు? నీ తల తోడని కూడా ఒట్టు పెట్టుకోవద్దు అంటాడు, నీ తలలో ఒక వెంట్రుకను. సో కాబట్టి ఇక్కడ ఆ యొక్క యెరూషలేము గురించి యాషువ మెస్సే వారు ఏం చెప్తున్నాడు? అది మహారాజు పట్టణము. సో యెరూషలేమును మనం ప్రేమిస్తున్నామంటే ఎవరి పట్టణాన్ని ప్రేమిస్తున్నట్టు? మన రాజైన, మన రారాజైన, మన మహారాజైన యాషువ మెస్సే వారిని. సో ఆయన ఏలబోయే ఆయన సింహాసనమును ఏర్పాటు చేసుకొని, ఆయన సింహాసనం ఎక్కడ ఉండబోతుంది? అందుకే యెరూషలేములో ఏముంటుంది? యెరూషలేములో ఇజ్రాయిల్ సింహాసనాలు ఉంటాయి. అంటే రాజు ఉంటాడు అక్కడ, రాజు యొక్క సింహాసనం అక్కడ ఉంటుంది. రారాజైన ఆ పరమతండ్రి యొక్క మందిరము అక్కడే ఉంది, రారాజైన మందిరము. సో అందుకే కదా ఆ యొక్క మరి ఆ మోరియా పర్వతమును
ఆ మోరియా పర్వతమును పరలోకపు తండ్రి ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. సో అక్కడ ఇస్సాకు గారి బలి అర్పించాల్సింది. అబ్రహాం గారు అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ స్థలమే ఏదేను వనములో ఉన్న ఆ యొక్క ఏది జీవవృక్షము కలిగిన జీవవృక్షము వారు ఎప్పుడైతే మంచి చెడ్డలు తెలివిచ్చే ఆ పండు తిన్నారో, సో పరలోకపు తండ్రి ఏమి చెప్పాడు? అది ఒక్కటే తినొద్దన్నాడా, ఇంకా మిగతా పని లేదన్నా తినొద్దని చెప్పాడా? చెప్పండి. ఆ ఒక్క ఫలమే తినొద్దన్నాడు. జీవవృక్షం ఫలం వాళ్ళు తింటూనే ఉన్నారు. వాళ్ళు జీవవృక్ష ఫలం తింటూనే ఉన్నారు కాబట్టి వారు మహిమలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే తిన్నారో దాని చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచాడు, ఖడ్గ జ్వాలలు ఉంచాడు. ఎవరు వెళ్ళకుండా. సో ఆ స్థలమే, దాన్నే అతి పరిశుద్ధ స్థలముగా, అదే ఆ యొక్క మోరియా పర్వతములో ఆ చోటనే మరి యెరూషలేము యొక్క మందిరము కట్టబడింది. సో ఎందుకు? భూమధ్య స్థలం అది, ఏదైనా వనం వేసిన అతి పరిశుద్ధ స్థలం అది. ఆ ఖడ్గజాల నుంచి ఆ జీవవృక్షం కలిగిన ఆ జీవవృక్షమునకు హక్కుదారులము మనము సుమా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది కదా. సో ఆ జీవవృక్షమే ఈ యాషువా మెస్సయ్య, ఆ జీవవృక్షమే యాషువా మెస్సయ్య. కాబట్టి ఆయన యొక్క సింహాసనము వేసుకునేది ఎక్కడ? మళ్ళీ ఆ యెరూషలేముకు ఎదురుగా ఉన్న ఆ సియోను కొండపైన, ఆ యెరూషలేముకు ఎదురుగా ఉన్న సియోను కొండపైన. సో కాబట్టి ఆ యొక్క యెరూషలేమును మనము ఎందుకు ప్రేమించాలి? ఎందుకు అనంటే, కాబట్టి మనము మరి అది మహారాజు పట్టణము, ఆయన కోరుకున్న పట్టణము, ఆయన నామము, ఆయన పేరు పెట్టబడిన పట్టణం. సో యెరూషలేమును ప్రేమిస్తున్నామంటే ఎన్ని ప్రేమిస్తున్నట్టు? మనము ఆయన సింహాసనాన్ని ప్రేమిస్తున్నట్టు, ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆయనను ప్రేమిస్తున్నట్టు, అదే విధముగా ఆయన నామమును మనము ప్రేమిస్తున్నట్టు. ఆయన నామం ప్రేమించేవారు, ఆయన నామం స్మరించేవారు కదా ఆయన రాజ్యము స్వతంత్రించుకుంటారు. ఆయన నామం స్మరించేవారి పేర్లే కదా ఆయన సముఖంలో ఉన్న గ్రంథంలో రాయబడతావి. సో మన పేర్లు ఎలా రాయబడతాయి? మలాకి 3:16 మీకు అందరికీ తెలుసు కదా, చదవాల్సిన అవసరం లేదు. మలాకి గ్రంథం 3:16లో సో ఆయన నామమును స్మరించే వారి పేర్లు ఆయన సముఖంలో ఉన్న గ్రంథములో రాయబడుతూ ఉంటుంటాయి. సో కాబట్టి యెరూషలేము గురించి మనము క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నామంటే, యెరూషలేమును మనం ప్రేమిస్తున్నామంటే, సో మనము మన యొక్క నిత్య స్వాస్థ్యమును ప్రేమిస్తున్నాము, మనం పొందుకోబోయే పరలోకమును ప్రేమిస్తున్నాము, మనం పొందుకోబోయే ఆ సింహాసనమును మనం ప్రేమిస్తున్నాము, ఆ మహారాజు పట్టణమును మనం ప్రేమిస్తున్నాము. కాబట్టి పరిశుద్ధులారా, యెరూషలేము క్షేమము గురించి మనము భారముగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము సుమా. యెరూషలేము క్షేమం గురించి, ఎందుకంటే యెరూషలేము క్షేమం గురించి మనం ప్రార్థన చేస్తే మన కుటుంబంలో క్షేమం ఉంటుంది. యెరూషలేము క్షేమం గురించి మనం ప్రార్థన చేస్తే మన దేశంలో క్షేమం ఉంటుంది. యెరూషలేము క్షేమం గురించి మనం ప్రార్థన చేస్తే మన పట్టణంలో క్షేమం ఉంటుంది. యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేస్తే మన మందిరములో క్షేమం ఉంటుంది. ఈ మందకు అంటగట్టబడిన ప్రతి కుటుంబంలో క్షేమం ఉండాలి అంటే ప్రతి ఒక్కరము భారముగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము సుమా. దానియేలు గారు మరి ఆ యొక్క బబులోను దేశంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. ఎలోహిం మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. యెరూషలేము ఏంటట? ఆయనకు ప్రతిష్ఠితమైన పర్వతమట. ఎవరికి? పరలోకపు తండ్రి యెహోవాకు అది ప్రతిష్ఠితమైన పర్వతము సుమా. అయ్యా, యెరూషలేమును ఇప్పుడు ఏదో నిందకు ఆస్పదంగా ఉన్నదని దానియేలు గారు బబులోను దేశములో ఉండి, అయ్యా మా పితరుల దోషమును, మా పితరుల యొక్క పాపములను క్షమించమని ఒక్క నీతిమంతుడు ప్రార్థన చేస్తున్నాడు సుమా. బబులోను దేశమందు ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నీవు పరిశుద్ధుడవు, నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు పరిశుద్ధురాలవైతే నువ్వు ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన తప్పనిసరిగా ఆయన వింటాడు సుమా. దానియేలు గారి ప్రార్థన విని, సో అక్కడ ఇంకొక మాట కూడా ఆయన అంటుంటాడు. 13వ వచనం చూడండి, అదే 9వ అధ్యాయం 13వ వచనంలో.
మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా ఎలోహిమైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. అయ్యా, మోషే ధర్మశాస్త్రం రాయబడి ఉన్న విధముగా మేము ఆచరించకపోయిన దాన్ని బట్టి ఆ కీడంతా మా మీదకి వచ్చినా కూడా ఇంకా మేము మారలేదు అని ఆయన బబులోను దేశంలో ఆ 70 సంవత్సరాలు ముగింపులో ప్రార్థన చేస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన ఆ వాగ్దానము ఆ 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు పరలోకపు తండ్రి ఎవరిని లేపాడు చెప్పండి? దానియేలు గారు ప్రార్థన చేస్తే ఎవరిని లేపాడు? యెరూషలేమును కట్టించడానికి ఎవరిని లేపాడు? కోరేష్ అనే రాజును లేపాడు. పారసీకుల రాజైన ఒక రాజు ద్వారానేమో బబులోను రాజైన నెబుకద్నెజరు ద్వారా మందిరాన్ని కూల్చాడు. పరమతండ్రి అప్పగిస్తేనే కూల్చివేశాడు. అంటే యెరూషలేము వాసులు పాపము చేస్తే పరమతండ్రి ఊరుకోడు సుమా. ఎంత యెరూషలేము వాసులు అంటే ఎంత ఇష్టమో, ఆయనకి ఎంత ప్రీతికరమో. సో వారంటే ఎంత వారిని ముట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టినంత సమానమో. వారు పాపము చేస్తే ఆయన ఓర్చుకోడు. వారు పాపము చేసినప్పుడు నెబుకద్నెజరుకు అప్పగించాడు. మళ్ళీ వారందరూ ఈ 70 సంవత్సరాలు ఆయన వైపు తిరిగి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నీతిమంతుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అనేకుల ప్రార్థనలు ఆయన సన్నిధికి చేర్చబడినవి. కోరేషు రాజును లేపాడు. ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి ఎలోహిమైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని ఆ యొక్క ఇజ్రాయేలీలలో భక్తి గల వారిని అందరి పిలిచి, అయ్యలారా, ఇదిగో వెళ్ళండి, యెరూషలేముకు వెళ్ళండి. ఆకాశమందు ఆసీనుడైన ఆ భూమి ఆకాశం కలుగజేసిన ఆ సృష్టికర్త అయిన యెహోవా నాకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళండి. సో దేన్ని బట్టి ఆజ్ఞాపించాడు? దేన్ని బట్టి? ఒక నీతిమంతుడైన దానియేలు గారిని బట్టి కోరేషు గారు పరలోకపు తండ్రిని ఒప్పుకున్నాడు, పరలోకపు తండ్రిని అంగీకరించాడు, పరలోకపు తండ్రిని ఆయన నిజమైన సృష్టికర్తగా తెలుసుకున్నాడు, ఆయన మార్గములను అనుసరిస్తున్నాడు. కాబట్టి పరమ తండ్రి ఆ కోరేషు రాజును దర్శించి, సో అయ్యా యెరూషలేములో మందిరము కట్టించు. కాబట్టి యెరూషలేములో మందిరము కట్టించబడింది. యెరూషలేములో మళ్ళీ మందిరం అంటే యెరూషలేములో మరి ఈ ప్రపంచంలో ఏ పట్టణము కూల్చబడనన్ని సార్లు యెరూషలేము కూల్చబడిందట. ఏ పట్టణం అన్నిసార్లు కూల్చబడలేదట. 49 సార్లు అని మరి వాళ్ళు కొందరు చెప్పారు. 49 టైమ్స్ అంట. సో 49 సార్లు యెరూషలేము పట్టణము కూల్చబడిందని. సో మరి ఆ లెక్కలు ఎంతవరకు పర్ఫెక్టో తెలియదు కానీ ప్రపంచంలో ఏ నగరము కూడా అన్ని మార్లు శిక్షకు గురి కాలేదట. కానీ ఇప్పుడు ఆ యెరూషలేము పైననే అది ముగ్గురికి అది ప్రాముఖ్యమైనదే. ఎవరెవరికి? పరిశుద్ధ జనములైన గ్రంథపు జనములైన మనకు, అనగా యాషువా మెస్సీయ నందు విశ్వాసం ఉంచిన మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరికీ, మరి యూదులకును, అదేవిధంగా ముస్లింలకు కూడా అదే స్థలము కావాలి. సో అది ప్రపంచంలో అతి వివాదాస్పదమైన స్థలం ఏదన్నా ఉందంటే అది ఆ యొక్క యెరూషలేము మందిరం ఉన్న స్థలమే, ఆ స్థలమే. సో కాబట్టి ఇక్కడ మందిరము కోరేషు రాజు ద్వారా కట్టించాడు. అందుకే 137వ కీర్తనలో మరి మంచి మాటలు సెలవిస్తుంటాడు పరమ తండ్రి. 137వ కీర్తన 5-6 వచనాలు చూడండి. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. ఏంటమ్మా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన కుడి చేయితోనే కదా మనం ఏ పనులైనా చేసేది. మన కుడి చేయితోనే స్కిల్స్ అన్నీ ఉండేవి, కుడి చేతిలోనే కదా. చాలామంది అంటే లెవెల్ అయితే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటారు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటారు. రైటింగ్ చేసేవాళ్ళు కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. అంటే
అయ్యా నేను నిన్ను యెరూషలేమును గనుకనే మర్చిపోతే, ఈరోజు ఒక్కొక్కరు మీ యొక్క మనసులలో హృదయాలలో అనుకోండి, అయ్యా పరమ తండ్రి నేను గనుక యెరూషలేమును మర్చిపోతే నా కుడి చేయి అంటే మనం తినడానికి కూడా సహకరించదు, మనం రాయడానికి ఆ విధంగా ఒక్కొక్కరు మీరు నిబంధన చేసుకోండి పరిశుద్ధులారా. ఎందుకంటే మీ క్షేమము కోరి, మీ ఆశీర్వాదము కోరి, మీ దీవెన కోరి ఈ మాటలు చెప్తున్నాను. ఇది శ్రేష్టమైన గ్రంథంలో రాసిపెట్టిన మాట, ఇది నా మాట కాదు. కాబట్టి యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. నాలుక అంగిటికి అంటుకొనుగాక అంటే ఐసీయూలోనే మన పరిస్థితి. ఐసీయూలో ఉంటే ఇంకా నోట్లోకి వెళుతుందా? ఐసీయూలో మనం అడ్మిట్ చేస్తే సో ఆక్సిజను అవసరం, చివరికి వస్తే వెంటిలేటరు, మరి ఇన్సులిన్స్, ఇవన్నీ. సో కాబట్టి అయ్యా ఆ విధంగా మరి నేను నిన్ను గనుక యెరూషలేమును గనుక, ఎందుకంటే యెరూషలేమును మర్చిపోవడం అంటే ఎవరిని మర్చిపోవడము? ఆయన రారాజును మర్చిపోవడము, ఆయన సింహాసనం మర్చిపోవడము, ఆయన కోరుకున్న పట్టణాన్ని మర్చిపోవడము, ఆయన నామమును మర్చిపోవడము. ఇంకా మర్చిపోతామా చెప్పండి? ఆయన నామ యెరూషలేమును జ్ఞాపకం చేసుకోకుండా మీ ప్రతి ప్రార్థనలలో పరిశుద్ధులారా ప్రత్యేకంగా యెరూషలేము గురించి ఒక ప్రత్యేకమైన ప్రార్థన పెట్టుకోండి. యెరూషలేముకు మళ్ళీ క్షేమకరంగా, మళ్ళీ ప్రశాంతంగా, మళ్ళీ మనం యెరూషలేముకు మనం యాత్రకు వెళ్ళున్నట్లుగా పరిస్థితులు అనుకూలపరచబడినట్లుగా ఈ సంవత్సరం వెళ్ళాలని నేను మళ్ళీ ఆశపడ్డాను. 2024లో కూడా మళ్ళీ యెరూషలేము వెళ్ళాలనుకున్నాను. కానీ పరమ తండ్రి మళ్ళీ ఎప్పుడు పరిస్థితులు అనుకూలపరుస్తాడో పరమ తండ్రికి మహిమ చెల్లునుగాక. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. అయ్యా యెరూషలేమును నేను మరచిపోయినట్టయితే నా కుడి చేయి తన నేర్పును, అంటే మన ఇంకా పని చేయలేము, మనం వెళ్ళలేము, మనం డ్రైవింగ్ చేయలేము, మన ఆహారం తినలేము, మనం రాయలేము, సో ఇంకా ఏది చేయలేము. మన చేతిలోంచి నోటికి మన బుక్కనే మరి ఎత్తలేము, మన నోట్లోకి ఆహారం పంపించలేము. అదేవిధంగా మరి అయ్యా నేను జ్ఞాపకం చేసుకోకుంటే నా ముఖ్య సంతోషము, మన ముఖ్య సంతోషం ఏదంట? యెరూషలేము యొక్క క్షేమము గురించి. మన ముఖ్య సంతోషము అంటే యెరూషలేములో బాధ కలుగుతుందంటే, యెరూషలేము మీదికి దాడి జరుగుతుందంటే, సో ఇప్పుడు కుట్రదారులు అనేకమైన వారు మరి యుద్ధము చేస్తాము, ఇగో యుద్ధం అని అంటున్నారు, కానీ సాహసము చేయడము లేదు. సాహసము చేస్తే ఏమి జరుగుతుందో తెలుసు వారికి. వారు ఒక్కటేస్తే వీరు 1000 వేస్తారు, వారు ఒక్క దాడి చేస్తే, వారు ఒక్కరు చంపితే వీరు 1000 మందిని చంపుతారు. వెంటాడి వాడు ఎక్కడ ఇరాన్లో దాగి ఉన్నవాడిని, ఎక్కడ ఇరాన్ అధ్యక్ష భవనము పక్కకున్న వాడిని ఎలా అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో పరమ తండ్రి వారి పక్షాన ఉన్నాడు, వారికి సహాయం చేస్తున్నాడు, వారికి ఆయన జ్ఞానమునిస్తున్నాడు, ఆయన వారిని కాపాడుచున్నాడు. బిడ్డ నువ్వు యెరూషలేమును ప్రేమిస్తున్నావా? యెరూషలేము క్షేమం గురించి ప్రార్థిస్తున్నావా? యెరూషలేము యొక్క సంతోషమే నీ సంతోషంగా ఎంచుతున్నావా? నిన్ను అదే విధముగా ఆయన ప్రేమిస్తాడు, అదేవిధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, అదేవిధంగా దీవిస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. నిజంగా నీ కోరిక చేయబడాలి అంటే, నీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేయాలంటే యెరూషలేము యొక్క క్షేమము గురించి, యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయండి. యెరూషలేమును ప్రేమించండి పరిశుద్ధుల. ఎందుకు ప్రేమించాలి? అక్కడే ఆయన నామం ఉండడమే కాదు, ఆయన నీతి అక్కడి నుంచి బయలుదేరుతుంది. యెరూషలేము ఉన్నది కాబట్టే ఈరోజు సబ్బాతు సజీవంగా ఉంది. సబ్బాతును లేదంటే ప్రపంచ దేశాలు రకరకాలుగా మార్చేసేవారు. ఒక్కొక్క దుర్మార్గులు వచ్చి ఒకడు లోనార్ అంటాడు, ఒకరు సోలార్ అంటాడు, ఇంకోటి అంటాడు. కానీ యెరూషలేము ఉన్నది కాబట్టి సబ్బాతు చిగురిస్తూ ఉన్నది. విశ్రాంతి దినము పరిశుద్ధంగా పరిశుద్ధ పండుగలు ఉన్నాయి. యెరూషలేము ఉన్నది కాబట్టి ఈరోజు మనం పండుగలను గుర్తెరయ్యాము సుమా పరిశుద్ధులారా. యెరూషలేము ఉన్నది కాబట్టి ఆ పరిశుద్ధ పండుగలను మనం చేస్తున్నాము. ఆ పండుగలలోనే ఆయన రాజ్య స్థాపన జరగబోతుందని మనము గుర్తెరిగిన వారముగా ఉన్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదే 137వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చూడండి. వాటి మధ్యనున్న మొదటి వచనం చూడండి. బబులోను
బబులోను నదుల యొద్ద బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఎక్కడనట ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు, ఆ నదుల దగ్గర ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుంటూ యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నాము. అప్పుడు మనము కానీ అక్కడ ఉన్న దుర్మార్గులు మీరు పాటలు పాడండి అని హేయంగా అవహేళన చేశారు మనల్ని. కానీ మళ్ళీ మనము సంతోషంగా ఆయన సన్నిధిలో పాటలు పాడాలి అంటే యెరూషలేము క్షేమం గురించి మనం ప్రార్థన చేయాలి. మళ్ళీ మనము వైఎంపీఎం తరపున మళ్ళీ మనము యెరూషలేము యాత్ర వెళ్ళాలి అంటే యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయాలి. పరిశుద్ధులారా, 147వ కీర్తనలో ఒక మాట చూసుకుందాము. 147వ కీర్తన 2-3 వచనాలు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. సో నిజముగా మరి మిలిటరీకి పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు గుండె చెదిరిన స్థితిగతులలో పంపిస్తారు కదా, నా బిడ్డలు వస్తారా లేదా మళ్ళీ క్షేమంగా కానీ వారందరూ వాళ్ళు సంతోషంగా, వృద్ధులు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ఉన్న వృద్ధులు కూడా సిద్ధమవుతున్నారు. కానీ గుండె చెదిరిన స్థితిగతులలో కూడా వారు ధైర్యమును ఆ పరమ తండ్రి వారికి ఇస్తున్నాడు. పరమ తండ్రి వారికి ధైర్యం ఇస్తున్నాడు. ఎందుకనగా యెరూషలేమును కట్టుచున్నవాడు ఆ యెహోవాయే. యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, యెహోవాకు స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మళ్ళీ మనము ఆ మొదటి దగ్గరికి వెళదాము. 122వ కీర్తన దగ్గర వెళదాము. 6వ వచనంలో ఏమంటున్నాడు దావీదు గారు? యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. అందరూ అందాం ఈ మాట, నేను చెప్పినట్టుగా మీరు అందరూ. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమం ఉండునుగాక. సో 7వ వచనంలో ఈ మాట ఉంది, నీ నగరులలో క్షేమం ఉండునుగాక. 8వ వచనం, నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక. నీకు క్షేమము కలుగునుగాక. యెరూషలేమా, నీకు క్షేమము కలుగునుగాక. సో ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు కూడా దీన్ని రిపీట్ చేస్తుండండి. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనం పొంది ఉన్నామని మనము ఆశపడుతుంటాము కదా, మనం అడిగినవన్నీ పొందుకున్నామని అనుకుంటాం కదా, ఆశపడుతున్నాం కదా. ప్రార్థన చేసినప్పుడు సంతోషిస్తాం కదా. బిడ్డ నీ ఆశ తీర్చబడును గాక అంటుంటే సంతోషపడతాం కదా. బిడ్డ నీ కోరిక తీర్చబడును గాక అంటే సంతోషపడతాం కదా. బిడ్డ నీకు ఉద్యోగం పరమతాన్ని అనుగ్రహించును గాక అంటే మనం సంతోషపడతాము కదా. అదేవిధముగా యెరూషలేమునకు క్షేమం కలుగును గాక అని ప్రార్థన చేద్దాము. నగరంలో క్షేమం ఉండును గాక అని ప్రార్థన చేద్దాము. అప్పుడు మన నగరంలో క్షేమమును ఆయన ఇచ్చువాడు. ఆయన మన కుటుంబాలలో క్షేమమునిచ్చేవాడు. ఆయన మన పురములలో క్షేమమునిచ్చేవాడు. చివరిగా 9వ వచనము 122వ కీర్తన 9వ వచనం.
మన ఎలోహిమైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. నేను చెప్పినట్టుగా ఈ మాట అనండి. మన ఎలోహిమైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు కలుగునుగాక. మన ఎలోహిమైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు కలుగునుగాక. కాబట్టి ఈ విధముగా ఈ దినమంతా, ఈ సబ్బాత్ దినమంతా యెరూషలేముకు మేలు కలగాలని, యెరూషలేము పక్షమున జయము కలగాలని, యెరూషలేము ఉంటేనే ఆయన నీతి చిగురిస్తుంది. అయితే మన సహోదరులు అక్కడ ఉన్నారు, మన వారు అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. ఇజ్రాయిల్లకు రక్షణ సువార్త ప్రకటించేవారు మన వారు ఉన్నారు. ఇజ్రాయిల్లో యాషువ మెస్సీను నమ్మిన వారు అక్కడ మెస్సియానికి యూదులు అక్కడ ఉన్నారు. సో వారిని బట్టి యూదులందరి విషయమై మరి యూదుల పక్షమున ఆయన వ్యాజ్యమాడేవాడు, యూదుల పక్షమున ఆయన ఉన్నాడు సుమా. యూదులకు తొట్టుపాటు కలుగజేసింది ఆయన్నే. ఇది మనం తర్వాత ఇంకొకసారి చూసుకుందాం. యూదుల తొట్టుపాటు వలనే సర్వ ప్రపంచానికి ఐశ్వర్యం కలిగింది, సర్వ ప్రపంచము రక్షింపబడింది సుమా. కాబట్టి యూదులను ఆయన తీసివేయలేదు, యూదులను ఆయన తీసి పాడేయలేదు, ఆయన యూదులను మర్చిపోలేదు. ఎందుకనగా యెరూషలేము నిమిత్తము, ఆయన పట్టణము నిమిత్తము, ఆ మహారాజు సింహాసనము నిమిత్తము, ఆయన నామము నిమిత్తము, ఆయన కోరుకున్న పట్టణము నిమిత్తము ఆయన యెరూషలేమును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి పరిశుద్ధులారా, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లెదరని ఆ పాట పాడుతూ ఉండండి. యెరూషలేమా నిన్ను మేము మరచిపోము. యెరూషలేమా నిన్ను మేము ప్రేమించెదము. యెరూషలేమా యవ పట్టణమా, యెరూషలేమా యవ పట్టణమా, యవ పట్టణమా. పరమ తండ్రి, ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించి యెరూషలేమునకు మేలు కలుగజేయునుగాక. ఆమేన్.